గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీలో రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు వల్లభనేని వంశీ. 2014లో అనూహ్యంగా గన్నవరం తెరపైకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనపై నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసి దుమారం రేగింది. నియోజకవర్గ పరిధిలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను తయారు చేయించి పంచారు. అప్పట్లో అధికారంలో ఉండటంతో సేవ్ అయ్యారు వంశీ. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అదే నకిలీ ఇళ్ల పట్టాల కేసు సాకుగా చూపి వంశీని తెగ భయపెట్టింది. ఆ పార్టీలో చేర్చుకుంది. కానీ గత 5ఏళ్లలో ఆ కేసు విషయంలో ఎటువంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఓ వ్యక్తి దీనిపై కోర్టులో పిటిషన్ వేశారు. అన్ని ఆధారాలు ఉండటంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగించే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ గత 5ఏళ్లలో ఓ రేంజ్లో ఇబ్బంది పెట్టారు టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. అయితే ప్రధానంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుతోనే వైసీపీ ప్రలోభ పెట్టినట్లు తెలుస్తుంది. ఆ కేసు మూలంగానే వల్లభనేని వంశీ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరకు చంద్రబాబు సతీమణిపై సైతం నిందలు వేయగలిగారు. అయితే ఈ ఎన్నికలలో ఓడిపోవడంతో వల్లభనేని వంశీ ఆచూకీ లేకుండా పోయింది. అమెరికా వెళ్లిపోయారని, ఒకసారి హైదరాబాద్లోనే ఉంటున్నారని, మరోసారి ఇలా చాలా రకాలుగా ప్రచారం సాగింది. తాజాగా అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నకిలీ ఇళ్ల పట్టాల కేసు తెరపైకి వచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ థర్డ్ పేజీ తెరిచినట్లు ప్రచారం సాగుతుంది. అందులో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ ఉన్నట్లు టాక్. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకునే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. గన్నవరం నియోజకవర్గం సైతం వల్లభనేని వంశీ గత 5ఏళ్లుగా టీడీపీ శ్రేణులకు నరకం చూపించారు. ఏకంగా టీడీపీ కార్యాలయంపైనే దాడి చేయించారు. ఆ కేసు ఒకవైపు కొనసాగుతుండగా ముందస్తు బెయిల్ తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం వెలుగులోకి రావడంతో వంశీ ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయం.